మెక్సికో దేశంలోని దక్షిణ అమెరికా ఖండంలో పండించే చియా సీడ్స్‌ను మన రాయలసీమలోని ఎలనూరు మండలం ఎన్నపూసపల్లె గ్రామంలో అయితే ఇక్కడైతే పండిస్తున్నారు. సో, ఇది ఏ సీజన్‌లో నాటుకోవాలి? సో, ఇది నాటుకోవడం వల్ల పెట్టుబడి ఎంతొస్తది? దిగుబడి ఎంతొస్తది? మనకు లాభం ఎంతొస్తది? సో, ఇది తినడం వల్ల మన హెల్త్‌కి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి పోతాయనేది అక్కడ రైతున్నాడు. సో, రైతుని అడిగి మనం పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో, ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో, రైతు సోదరులకు నమస్కారం అన్న. ఇవాళ మనం రాయలసీమలోని అనంతపూర్ జిల్లా ఎలనూరు మండలం ఎన్నపూసపల్లె గ్రామంలో అయితే ఉన్నాము. సో, రైతు పేరు వచ్చేసి రాజారామిరెడ్డి కదన్నా. సో, అన్న వాళ్ళు ఇవాళ మనకు మెక్సికో దేశంలోని దక్షిణ అమెరికా ఖండంలో పండించే చియా సీడ్స్ ను ఇవాళ అయితే ఇక్కడైతే దీన్ని వేశారు. నమస్తే అన్న. అన్న, మీరు ఇప్పుడు ఇది ఎక్కడో దక్షిణ అమెరికాలో ఉండాలి, ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ దీన్ని విత్తాలని చెప్పేసి మీకు ఆలోచన ఎవరు ఇచ్చారన్నా? ఇది ప్రధానంగా అనంతపూర్లో ఎస్ఎం బాసా అని ఆయన నాకు సలహా ఇవ్వడం జరిగింది. మన ఇండియాకు మైసూరు అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు ఇండియాలో కూడా ఇలాంటి పంటలు పండించా లేదని రీసెర్చ్ చేయడం వల్ల ఇక్కడ చాలా విజయవంతమైంది. ఇది ప్రధానంగా ఇండియాలో 32 డిగ్రీలు టెంపరేచర్ ఉంటే సాగు చేయొచ్చు. కాబట్టి మనము సెప్టెంబర్ 15 నుంచి 90 రోజులు క్యాలిక్యులేట్ చేసుకుంటే జనవరి 15కు 90 రోజులు అవుతుంది. ఆ సీజన్లో వేసుకుంటే దీనికి ఏ విధమైన వర్షము పడుకోకుండా కానీ న్యాచురల్ వాతావరణంతోనే నీళ్లు తడి లేకుండా పండియచ్చు. ప్రధానంగా ఇవి 2 రకాలు ఉంటాయి, తెల్ల విత్తనాలు, నల్ల విత్తనాలు ఉంటాయి. ఈ 2 విత్తనాలు ఈ నల్ల రేగడి పొలంలో సాగు చేసుకోవడానికి చాలా అనుకూలమైనది. ప్రధానంగా ఎకరాకు 2 క్వింటాల నుండి 4 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. మనకు రైతు దగ్గరే కిలో 200 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. అదే రిలయన్స్ మాల్ అయితే కిలో 800 రూపాయలు అమ్ముతున్నారు. కాబట్టి 800 లేకుంటే 200 అయినా కానీ ఎకరాకి 80,000 రూపాయలు దిగుబడి వస్తుంది. ఈ 80,000తో రైతుకు పెట్టుబడి 15,000 రూపాయలతో అయిపోతుంది. దీనికి ఏ విధమైన రసాయనిక మందులు కానీ క్రిమిసంహారక మందులు కాకుండా న్యాచురల్ ఆర్గానిక్ పద్ధతిలోని ఇవి పండిస్తున్నాము, పండుతా ఉంది కూడా. కాబట్టి విత్తనాలు ఎంత పడతాయి అన్న కేజీ? కిలో 200 రూపాయలతో నేను మైసూరులో తీసుకొని రావడం జరిగింది. అంటే మనకి ఎకరాకి ఎన్ని విత్తనాలు పడతాయి? 2 ఎకరాలు అయితే సరిపోతాయి. అంటే 1 కిలో విత్తనాలకు 2 ఎకరాలు ఇచ్చుకోవచ్చు. ఎకరాకు 2 కేజీలు చాలు. ఓకే అన్న. అంటే దీనికి పురుగు మందులు గానీ మనకు లోపల కాంప్లెక్స్ ఎరువులు గానీ ఇవన్నీ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది? ఏం లేదు, కానీ అంతో ఇంత సత్తవ కాబట్టి కొద్దిగా ఆముదం పిండి 1 ఎకరాకు 50 కేజీలు ఇత్తడం జరిగింది. ఓకేనా. అంటే ఇప్పుడు మనకు మామూలుగా మనకు నవంబర్ డిసెంబర్ లో కూడా ఒక్కోసారి తుఫాన్లు చెప్తా ఉంటాయి, 5-6 రోజులు వర్షం పట్టుకుంటుంటది. అట్లాంటి వర్షాలు ఎక్కువ ఉన్నా కూడా దీనికి ఏం ఇబ్బంది లేదా? దీనికి ఎంత వర్షం వచ్చినా గానీ పర్వాలేదు, కానీ ఫ్లవరింగ్ వచ్చిన టైంలో వర్షం పడకూడదు. మిగతా టైంలో ఎంత వర్షం వచ్చినా చనిపోదు మొక్క, నిలువున అలేగా బతికి ఉంటది. బాగా స్పీడ్ గా పెరుగుతుంది వర్షం వస్తే. అంటే మామూలుగా ఇప్పుడు మనము రాయలసీమ ప్రాంతాల్లో మనకు ఎండల కాలము మనకి డిగ్రీలు ఎక్కువ ఉంటుంది అంటారు, ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది అంటారు. సో కాబట్టి దీన్ని మనము చలికాలంలో మామూలుగా మనం శనగ ఎత్తుకుంటాం కదా, శనగ మనం అలాగే ధనియాలు ఎత్తుకుంటాం కదా, ఆ టైంలో ఎత్తుకుంటే కన్నా దీనికి తక్కువ డిగ్రీలో చలి మంచు ఉంటుంది కాబట్టి పంట అవుతుంది అని చెప్పేసి అన్న చెప్తున్నారు. అన్న, ఈ మామూలుగా మీరు ఇత్తనాలు డైరెక్ట్ దక్షిణ అమెరికా నుంచి తెప్పించారు ఇక్కడ? లేదు, మైసూరు యూనివర్సిటీ వాళ్ళ నుంచి నేను కొనుగోలు చేశాను. తర్వాత ఇదే విత్తనం మళ్ళీ ఎన్ని మాటలు ఎత్తుకున్నా కానీ మనకు ఉత్పత్తి వస్తుంది. ఇది సీడ్ సంబంధించిన విత్తనం కాదు కాబట్టి ఒకసారి వేసుకున్న తర్వాత మళ్ళీ భవిష్యత్తులో కానీ మనం పండించిన విత్తనాలే సాగు చేసుకోవచ్చు. మళ్ళీ అక్కడ నుంచి తెప్పించుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా. అంటే మన రాయలసీమలో ఇంకా ఎవరన్నా అంటే ఈ పంట వేసి చూసింటే మీరు తెచ్చుకున్నారా, లేకపోతే డైరెక్ట్ మీరే వేసారా? నేనైతే చూడలేదు, కానీ నేను పేపర్లో రీసెర్చ్ చేశాను. ఆ బాసా సార్ ఆయన సలహా వల్ల డైరెక్ట్ గానే ఇచ్చాను. ప్రతి సంవత్సరం నేను గత 5 సంవత్సరాల నుండి పొలం సాగు చేస్తున్నాను. అంటే ఇదే పొలంలోనే ఇదే విత్తనం వేస్తూ ఉన్నారు? ఇదే పొలంలోనే ఇదే విత్తనం చియా సాగే చేస్తున్నాను. ఈ విత్తనాలు ఇత్తినావా చల్లినావన్నా? ట్రాక్టర్తో ఒక సీడ్ 1 కేజీ విత్తనాలకు 6 కేజీలు బియ్యపు నూక కలిపి ట్రాక్టర్తో ఇత్తినాను. అట్లే ఆరోగ్యం గురించి ఏమైనా అడుగుతున్నా? ఇది దీని గుండా ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయన్నా? అంటే హెల్త్ టిప్స్ మామూలుగా ఇప్పుడు ఒక్కొక్క ఫ్రూట్ ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది. అట్లాగా ఈ చియా సీడ్స్ తినడం వల్ల మనుషులకు హెల్త్ టిప్స్ ఏమన్నా చెప్పండి మనకు. ఇది ప్రతి ఇంట్లో ఏ విధంగా మనకు ఉప్పు కారం ఏ విధంగా ఇంట్లో ఉండాలో చియా సీడ్స్ కానీ ప్రతి ఇంట్లో ఉండాలనేది శాస్త్రవేత్తలు ఈరోజు చెప్తున్నారు. ఉదయము రాత్రి 10 గ్రాములు 1 టీ స్పూన్ మైన నీళ్ళల్లో వేసుకుని ఉదయం తాగితే 10 రకాల జబ్బులు, దీర్ఘకాలిక జబ్బులు నయం అవుతాయి అనేది ఈ చియా సీడ్స్ లో విత్తనాల్లో ఉన్న ఆ రకమైన విటమిన్స్, ప్రోటీన్స్ ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అదే విధంగా చాలా మంది అమలు చేసి రిజల్ట్ కూడా వస్తుంది. అంటే నమ్ములుకొని తింటేనా? ఇది నమ్మలుకొని తినకూడదు. నీళ్ళల్లో వేసుకొని నీళ్ళతో పాటు 1 గ్లాసులో ఎన్ని నీళ్ళు అయితే తాగుతావో అన్ని నీళ్ళల్లో 10 గ్రామ్స్ వేసుకొని ఒకేసారి తాగాలి.
దీనివల్ల మనకేమైనా ఆరోగ్య సూత్రాలలో ఈ షుగరు, బీపీలు ఏమైనా కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఇది ఇది ఆహార ఫుడ్ మాత్రమే షుగరు బీపీ అబ్నార్మల్ గా పెరగకోకుండా బ్యాలెన్స్ చేస్తుంది. ఇది పూర్తి షుగరు బీపీని తగ్గించలేదు కానీ అబ్నార్మల్ గా పెరగకోకుండా బ్యాలెన్స్ చేస్తుంది. దీంతో పాటు 10 రకాల ఉపయోగాలు ఉన్నాయి. దీంట్లో గుండెకు మేలు చేసే ఒమేగా 3 అనే ఓ పదార్థం ఉంది. అట్లాగే దీంట్లో పీచు పదార్థం ఉంది. అట్లాగే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి. స్థూలకాయ ఉండే వాళ్ళు లావు తగ్గుతారు. దీంతో పాటు ఒళ్ళు నొప్పులు ఉండే వాళ్ళు పూర్తిగా ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి అనేది దీంట్లో 10 రకాల జబ్బులు ఉన్నాయి. ఇది ఒకటో రోజే రిజల్ట్ రాదు. దీర్ఘకాలికంగా కనీసం 3 నెలలు తింటే ఏదో ఒకటి దాంట్లో మనకు రిజల్ట్ వస్తుంది. అంటే మీరు అన్నట్లు ఈ మనిషి కొంచెం సన్నగా అవకాశాలు ఉంటాయా? 100% తగ్గుతాడు. సో ఈ రోజు మనం వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే మన రాఘవేంద్ర అన్న వాళ్ళ అన్నగారు ఇక్కడ అన్న ఇట్లా వీడియో తీయాలా, ఇది ఎక్కడనో బయట దేశాల నుంచి తెచ్చి ఇక్కడ ఇచ్చినారు. పంట కూడా రిజల్ట్ అంటే చూడడానికి కూడా చాలా బాగుంది. మనం మామూలుగా ఇప్పుడు ఎక్కువ మన ఏరియాలో ఎక్కువ శనిగాను ధనియాలు ఎక్కువ ఎత్తుతా ఉంటారు ఈ సీజన్ లో. సో ఇలాంటివి కూడా ఎత్తుకోవడం వల్ల మనకు మామూలుగా రిలయన్స్ మార్ట్లలోకి వెళ్తే కేజీ 800 అయితే ఉంటదంట. రైతు దగ్గర 200 తీసుకునే రైతు గిట్టుబాటు అవుతుందన్న. 200 రోజులుగానే గిట్టుబాటు అవుతుంది. ఎకరాకు రైతుకు పెట్టుబడి 15,000 కన్నా ఎక్కువ ఏం రాదు కాబట్టి 2,000 అమ్ముకునే కానీ రైతుకు గిట్టుబాటు అవుతుంది. 3 క్వింటాలు అవుతాయి కాబట్టి చాలా ప్రధానంగా మన అనంతపురం కడప జిల్లాలో ఈ పంట ప్రత్యామ్నాయ పంటగా ఇది ఉపయోగపడుతుంది. దీన్ని అనేక మంది రైతులకు ఉపయోగపడాలనే ప్రయత్నంతోనే మీ సలహా తీసుకొని ఇది అనేక మందికి ఉపయోగపడుతుందని నా ప్రయత్నం. ఓకేనా. అంటే మన మామూలుగా తెల్ల నువ్వులు నల్ల నువ్వులు ఎట్లుంటాయో ఇవి కూడా తెల్లగా నల్లగా 2 రకాలు ఉంటాయి. చియా సీడ్స్ కానీ తెలుపు నలుపు అని 2 రకాలు ఉంటాయి. 2 విత్తనాలు తీసుకునే ఏ విధమైన వ్యత్యాసాలు ఉండవు. ఇక్కడ 2 ఉంటాయి కదండి, తెలుపు ఈ నలుపు. కలర్. ఓకే అన్న. తెలుపు ఉండేది తెలుపు గింజ వస్తుంది. ఈ బ్లూ కలర్ ఉండేది నలుపు గింజ వస్తుంది. ఓకేనా. సో ఇంకోటి ఏదంటే మామూలుగా ఏదైనా కానీ మనకు రోగాలు వచ్చిన తర్వాత నయం కావాలంటే అవ్వవు, జస్ట్ దానిని కంట్రోల్లో పెట్టుకోవాలా. మనకు రోగాలు రాకుండా ఉండాలంటే గన ఇట్లాంటి సీడ్స్ తినడం వల్ల మనకు మన వరకు రోగాలు రాకుండా ఉంటాయి అనేది అన్న ఒక ఉద్దేశం. ఏ రావేంద్ర మీరేమన్నా అడుగుతారా? నాకు ఈ చియా సీడ్స్ తెలియదు. నాకు ఫస్ట్ మా అన్ననే చెప్పినాడు. నాకు ఈ చియా సీడ్స్ వాడు, నీకు హెల్త్ పరంగా బాగుంటుందని చెప్పినాడు. దాని ప్రకారమే మా ఆయన చెప్పిన ప్రకారమే పులివెందుల మోర్ సూపర్ మార్కెట్లో తీసుకొని వాడినా. ఇప్పుడు 6 నెలలు వాడతానా. నాకు ఎలాంటి జబ్బులు అయితే ఇంతవరకు అంటే హెల్త్ విషయంగా ఎలాంటి ప్రాబ్లం రాలేదు ఇంతవరకు. కాదు, ఇప్పుడు మీ అన్న దగ్గరే అమ్ముతారంట, నువ్వు ఇక్కడ కొనుక్కుంటే మళ్ళీ రిలయన్స్ మాటలు ఎందుకు కొన్నావు? అంటే నేను పులివెందులో జాబ్ చేస్తాను కాబట్టి అక్కడే తీసుకున్నా. అంటే మళ్ళీ మా అన్న తడపతిలో ఉంటాడు, అందుకు లేని చెప్పి నేను అక్కడ తీసుకున్నా. మా ఆయన చెప్పినాడు నువ్వు కావాలంటే తీసుకోమని చెప్పినాడు. నేనైతే పులివెందులు తీసుకుని వాడినా. అక్కడ ఎంత ఇచ్చినారు మీ కేజీ? ఆడ కేజీ అంటే అర్ధ కేజీ 160 అంటే కేజీ 300 రూపాయలు పడుతుంది. ఇప్పుడు ఎవరైనా మనం చూస్తున్న రైతు సోదరులకి ఎవరైనా కూడా ఈ ఇత్తనాలు కావాలనుకుంటే కనుక మీరు అమ్ముతారా, డైరెక్ట్ రైతులకు ఇస్తారా? వచ్చిన దగ్గరికి తక్కువ రేటుకే ఇస్తాము. సాగు చేయాలనేది ప్రధానమైన ఉద్దేశం కాబట్టి తక్కువ రేటుకి ఇచ్చి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఇప్పుడు మీ దగ్గర అందుబాటులో ఉన్నాయన్న రైతులకు ఇచ్చేదానికి సీడ్? సంక్రాంతి తర్వాత అయితే అందుబాటులో ఉంటాయి. ఇప్పుడే వేసాను కాబట్టి పోయిన సంవత్సరం ఉండేటన్ని మార్కెటింగ్ చేయడం వల్ల లేవు. సో మీకు ఎవరికైనా కూడా చూస్తున్న రైతు సోదరులు కావచ్చు, ఎవరైనా జాబ్ పర్సన్స్ ఎవరైనా కావచ్చు, చియా సీడ్స్ మీకు కావాలనుకుంటే కనుక మన అన్న నెంబర్ డిస్ప్లే పైన నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ఫోన్ చేసి అనవసరంగా సతాయిద్దండి. ఎందుకంటే అన్న కూడా ఒక హోదాలో అంటే జాబ్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి అనవసరమైన ఫోన్లు ఎత్తలేరు. మీకు సీడ్ కావాలనుకుంటేనే మీరు వాట్సాప్లో అయినా అన్నకు మెసేజ్ చేయండి. మీకు 100% తీసుకుంటాం అనేటట్టయితే చేస్తే కనుక మీరు ఎక్కడో అడ్రస్ చెప్తే కనుక మీరు ఫోన్పే చేస్తే మీకు పార్సల్ కూడా చేస్తారు. ఎందుకంటే మనము ఎవరికో తక్కువకి ఇచ్చే బదులు డైరెక్ట్ రైతన్నలకు ఇచ్చినామంటే వాళ్ళు కూడా ఇలాంటి పంట తక్కువలో వేసుకొని ఇంకా 10 మందికి ఉపయోగపడేదానికి అని చెప్పేసి అన్న ఈ రోజు మనల్ని పులిందల నుంచి ఇక్కడికైతే పిలిపించడం జరిగింది. చెబుతున్నారు అన్న, ఈ ఎవరన్నా తెలియకోకుండా నోట్లో తీసుకుంటే ఏమన్నా ఇబ్బంది? పచ్చి వేసుకోవడం వల్ల పచ్చి గింజలు తినకూడదు. ఎందుకంటే దీంట్లో పీచు గింజకు తేమను పీల్చే గుణం ఉంది కాబట్టి శరీరంలో ఉండే తేమ శాతాన్ని పీలుస్తాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పచ్చి గింజలు తినకూడదు. గర్భవతులు తినకూడదు. గర్భవతులు కూడా తినకూడదు. ఓకేనా. సో కాబట్టి అన్న కొరకు అంటే మన రైతు సలహాల కోసం మాత్రమే ఇక్కడ వచ్చాం. పెద్దమ్మ మీరేమన్నా మాట్లాడతారు? పెద్దమ్మ అంటే మామూలుగా మీరు కూడా తింటా ఉంటారు పెద్దమ్మ? తింటా ఉంటాం. ఓకే పెద్దమ్మ, అంటే ఏమైనా చెప్పండి మనం చూసే రైతు సోదరులకు. ఏమైనా మామూలుగా మన ఏరియాలో శనగ, ధనియాలు, తెల్ల నువ్వులు అంటే నల్ల నువ్వులు మాత్రం వేసుకుంటుంటారు. మీరు కూడా చూస్తూ ఉంటారు కదా, దీనికి పెట్టుబడి ఎంత వచ్చింది, మనం ఎంత పెట్టి ఇత్తనాలు పెట్టి తెచ్చినాము, ఏంది ఇది వేసుకోవడం వల్ల రైతులకు ఉపయోగం పెద్దమ్మ? చాలా మేలు. వేసుకుంటే పంట ఇది మట్టి రాకుండా కోసుకుంటే చాలా మేలు. అంటే మట్టి అంటే మనం పీకేటప్పుడు పెద్దమ్మ పీకేటప్పుడు మట్టి రాకుండా కోసుకోవాలి. కోసుకుంటే బాగా మంచిదే. ఓకే ఓకే మంచిది. అంటే మనం వర్షాలు కూడా చూసుకొని మన తేమ శాతం ఎక్కువ ఉన్నా కూడా దీన్ని కోయడం వల్ల మట్టి ఎంత అవుతుంది. చిన్న చిన్న గింజలు ఇవి మనం ఎంత మన ఆవాలు ఉంటాయి అట్లుంటాయి కదా, చాలా చిన్నగా ఉంటాయి, నేరో సైజ్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఎండిపోయిన తర్వాత కోసేటప్పుడు రాలిపోయిన తోటలు
తోటలో ఏం రాలేదు కానీ హార్వెస్టింగ్ చేసేది కొద్దిగా ఇంకా టెక్నాలజీ ఎక్కువ ఎకరాలు వేస్తే పెద్ద హార్వెస్టింగ్ మిషన్లు వచ్చాయి, కానీ ఇప్పుడు తక్కువ కాబట్టి ఆ మిషన్ రాలేదు. మనుషులతోనే కోపిస్తున్నాం కాబట్టి కొద్దిగా రిస్క్ ఉంది. అది కూడా అధిగమించడానికి ప్రయత్నం చేయాలి భవిష్యత్తులో. మనం కొంచెం పచ్చిగున్నట్టు కోసుకొని ఎండి పెట్టుకోవచ్చు కదా. పచ్చిగుంటే సీడ్ నాణ్యత కోల్పోతుంది, అవుట్ అని తగ్గిపోతుంది కాబట్టి పూర్తి ఎండిన తర్వాతే కోయాలి. మాక్సిమం 100 రోజులు పడుతుంది. సో అన్నగారు వచ్చేసి దీన్ని అంతర పంటగా వేసుకున్నారు. మన మామూలుగా చీనా చెట్లు కానీ నిమ్మ చెట్లు ఏమైనా ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. అన్న నిమ్మ చెట్లలో దీన్ని పెట్టినారు. మొత్తం ఎంత ఉంది అది? 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు దగ్గర దగ్గర 4 సంవత్సరాల నుంచి అయితే అన్న ఈ పంట వేస్తూ ఉన్నాడంట. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు ఉన్నాయి. సో ప్రజలకు కూడా ఉపయోగపడేది కాబట్టి మన రైతన్నలు ఇప్పుడు మామూలుగా చూస్తూ ఉంటాం. అందరూ ఒకే పంటను వేయడం వల్ల పంట దిగుబడి ఎక్కువ వచ్చిందనుకో రేటు తగ్గుతుంది, పంట రాలేదంటే రేటు ఉంటుంది. సో ఒకే పంట మీద ఆధారపడకుండా విభిన్న రకాల పంటల మీద ఆధారపడి మంచి ఆదాయం పొందండి, మంచి దిగుబడి పొందండి అని చెప్పేసి రైతు అయితే చెప్తున్నాడు. సో ఇలాంటి మంచి రైతన్నల వీడియోల కోసం నెక్స్ట్ మంచి వీడియో చేస్తాం. అంతవరకు ఈ వీడియో ప్రతి రైతుకు ఉపయోగపడేది కాబట్టి ప్రతి రైతుకు షేర్ చేయండి, ప్రతి రైతును సపోర్ట్ చేయండి. కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే పైన కనపడుతున్న నెంబర్కు వాట్సాప్ చేయండి, ఫోన్ చేసి డిస్టర్బ్ చేద్దాం. అంటే దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఏమన్నా కావాలని కూడా వీడియో చూడండి అంతే, మళ్ళీ పర్సనల్గా ఫోన్ చేసి అడగద్దండి. ఓకేనా? ఏమన్నా మాట్లాడతారా? ఇప్పుడు ఆరోగ్యం, ఇప్పుడు తినే ఫుడ్లో ఆరోగ్యంలో ఏ విటమిన్స్ లేవు. వాస్తవంగా ఇలాంటి తినడం వల్ల ఇప్పుడు మనకు షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు ఉన్నాయి, బట్ దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి, కానీ రోగాలు పోవు. కానీ ఇప్పుడు వచ్చే భవిష్యత్తుకైనా ఉపయోగపడతాయి కదా చాలా బాగా వాళ్ళ ఆరోగ్యాలకు. దానికి ఇప్పుడు తినే తిండిలో ప్రతి ఒక్కటి కల్తీనే ఉంది. కల్తీ లేని పదార్థం, కల్తీ లేని విటమిన్ అసలు ఏం లేదు. కాబట్టి ఇలాంటి స్వచ్ఛమైన మంచి విటమిన్ ఫుడ్ కావాలనుకుంటే అయినా డైరెక్ట్ రైతన్నలను అప్రోచ్ అవ్వండి. చియా సీడ్ విత్తనం ఒక విత్తనంకు దగ్గర దగ్గర 15 కొమ్మలు అయితే వచ్చినాయి. ఆ 15 కొమ్మలకు మళ్ళీ సైడ్ కొమ్మలు వచ్చినాయి. దగ్గర దగ్గర ఒక్కొక్క దానికి 30 కొమ్మలు దాకా ఉంటాయి కదా. ఎక్కువే ఉంటాయి, 50 పైన ఉంటాయి, 50 కొమ్మలు ఉంటాయి. ప్రతి దానికి జానడు దాదాపు 12 ఇంచులు పొడవు వచ్చింది కంకి. ఈ 12 ఇంచులో ఒక్కో దానికి ఒక చిన్న మళ్ళీ చిన్న డాట్స్ మాదిరి వస్తుంది. దానికి 4 గింజలు ఉంటాయి. ఈ విధంగా 4 క్వింటాలు అయ్యే అవకాశం ఉంటది ఈ విధంగా దిగుబడి ఉంటే. అన్నప్పుడు మామూలుగా మనం మొక్కజొన్న గానీ, జొన్న గానీ, ఏదన్నా వరి గానీ ఇట్లాంటి అంటే చూసుకుంటే కన్నా పక్షుల దాడి, అలాగే ఏదన్నా జంతువుల దాడి ఉంటది. దీంట్లో ఏది వచ్చినా కూడా ఇది చేదు ఉంటది, ఈ కొమ్మ గాని విత్తనం కూడా. కాబట్టి ఏ ఎనుములు గాని తినవు. దీంట్లో పందులు వచ్చినా గానీ ఒక గింజ గాని, ఒక చెట్టు గాని ఇట్లా కొరికేయడం గానీ ఉండదు. పక్షులు వచ్చే వాలేటి కూడా ఒక గింజ గాని తినలేవు. కాబట్టి పూర్తిగా రైతుకు రక్షణమైన పంట ఇది భవిష్యత్తులో. అట్లే కాకుండా ఇవి తయారైన తర్వాత ఈ గింజ మనం నిల్వ చేసుకోవాలంటే గోడౌన్లో ఇలాంటి అవసరం లే. 5 సంవత్సరాలు ఉన్నా కూడా గింజ పురుగు పట్టదు. ఈ రోజు ఏ విధంగా కలర్ ఉంటుందో ఆ విధంగా 5 సంవత్సరాల వరకు అట్లే నిల్వ పెట్టుకోవచ్చు. భవిష్యత్తు రైతుకు కూడా భరోసాగా ఉంటది, రేటు వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. అంటే ఇప్పుడు మనం మామూలుగా శనగ విత్తనాల్లో దానిలో బర్మా పురుగు మాత్రలు పెట్టాల్సిన అవసరం ఏమీ అవసరం లేదు. న్యాచురల్ గా సంతులు వేసి ఇంట్లో కట్టుకుంటే ఏ రోజైనా అమ్ముకోవచ్చు. ఓకే, పెట్టుబడి తక్కువ, పురుగుల మందులు కొట్టాల్సిన అవసరం లేదంట. సో వర్షాలు కూడా పెద్దగా పడాల్సిన అవసరం లేదు. సో కరెక్ట్ గా 90 రోజులు పంట అంట ఇది. మనము శనగ ఎత్తుకునే టైంలో ఎత్తుకుంటే కరెక్ట్ 90 రోజులకు పంట అయిపోతుంది. మంచి రిజల్ట్ ఉంటుంది, దిగుబడి ఎక్కువ ఉంటుంది, పెట్టుబడి తక్కువ ఉంటుంది, ఆదాయం కూడా బాగుంటుంది. సో మన రైతుల దగ్గర డైరెక్ట్ ఒక రైతుకి హెల్ప్ చేసుకోవడం వల్ల ప్రతి ఒక్కరు బాగుంటది అనేది మన రైతన్న మాటలో ఇవాళ అయితే తెలుసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ. దీనివల్ల మళ్ళా నల్లరేగడి భూములకు బాగా సెట్ అవుతుందని చెప్పేసి అన్న చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ భూమి అలాగే ఉంది. సో ఎర్ర భూములు ఇట్లుంటాయి కదా, వీటిలో కొంచెం ఈ పెరుగుదల అనేది తగ్గుతుందని చెప్పేసి అన్న చెప్తున్నారు. అంతే కదా. వాటర్ శాతం భూమిలో తక్కువ ఉంటది కాబట్టి నల్లరేగడి అయితే ఎక్కువ రోజులు తేమ శాతం ఉంటది కాబట్టి ఎక్కువ హైట్ వచ్చింది, ఎక్కువ దిగుబడి అవకాశం ఉంది కాబట్టి సూటబుల్ నల్లరేగడి పొలం అయితే బాగుంటది. ఒకే పంట మీద ఆధారపడకుండా విభిన్న రకాల పంటల మీద ఆధారపడి మంచి ఆదాయం పొందండి, మంచి దిగుబడి పొందండి అని చెప్పేసి రైతు అయితే చెప్తున్నాడు. సో ఇలాంటి మంచి రైతన్నల వీడియోల కోసం నెక్స్ట్ మంచి వీడియో చేస్తాం. అంతవరకు ఈ వీడియో ప్రతి రైతుకు ఉపయోగపడేది కాబట్టి ప్రతి రైతుకు షేర్ చేయండి, ప్రతి రైతును సపోర్ట్ చేయండి. కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే పైన కనపడుతున్న నెంబర్కు వాట్సాప్ చేయండి, ఫోన్ చేసి డిస్టర్బ్ చేద్దాం. అంటే దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఏమన్నా కావాలని కూడా వీడియో చూడండి అంతే, మళ్ళీ పర్సనల్గా ఫోన్ చేసి అడగద్దండి. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా. ఉంటాం. సరే, మాకు కూడా ఉంటే మీ దగ్గర మేము కూడా వాడతాం. ఓకే.